వినాయక చవితి రోజు మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో గుళ్ళన్నిటికీ వెళ్ళి వచ్చేవాళ్ళం. ఈసారి ఏంటంటే పండగ రోజు వెళ్ళటం కుదరలేదు. ఇంకా ఈ రోజుతో 10వ రోజు కదా, రాత్రి వెళ్ళాము. 9వ రోజు వెళ్ళాము దర్శనం చేసుకుందామని. వెళ్ళేసరికి కొన్ని విగ్రహాలు నిమజ్జనం కూడా అయిపోయినాయి. ఇంకా ఉన్న వరకు దర్శనం చేసుకొని వచ్చాము. ఒక 5 గుళ్ళకు వెళ్ళాము. ఇక్కడ స్వామివారిని మీరు చూసినట్లయితే కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉంటారు. అసలు చూసినంత సేపు కూడా చాలా హ్యాపీగా, చాలా మనశ్శాంతిగా ఉంది నాకైతే. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటారు కదా అని ఈ చిన్న షార్ట్ వీడియో పెడుతున్నాను. ఇంట్లో పూజ చేసుకున్న విగ్రహాన్ని నిమజ్జనం చేశాము అని చిన్న షార్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా, అదే రోజు మా చిట్టి తల్లి నాకు ఏడుపు వస్తుంది, స్వామివారు వెళ్ళిపోయారని చెప్పి అని అంది. ఆ తెల్లారి ఫీవర్ వచ్చింది. ఫీవర్ రావాల్సి వచ్చిందో లేకపోతే మనీతో వచ్చిందో తెలియదు కానీ తగ్గుతుంది. ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేస్తున్నారు, అన్నీ రెడీ చేసి అక్కడ పెట్టారు. ఇక్కడ స్వామివారు ఏంటంటే బొజ్జకి నాగపాము కట్టు వేసి క్లియర్గా కనిపించేలాగా పెడతారు. ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇంకో చోటకు కూడా వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే అచ్చం మట్టి విగ్రహం ఉన్నట్లే ఉన్నారు స్వామివారు. ఆ చిట్టి తల్లి అయితే ఇంకా చాలా హ్యాపీ. ఈ రోజు అయితే ఫీవర్ కూడా రాలేదు. రోజు ఫీవర్ తగ్గుతుంది వస్తుంది.